తొలిసారి సున్నపురాయి వేలం. సూర్యాపేట జిల్లాలో 19 కోట్ల టన్నుల నిక్షేపాలు. ముఖ్యమంత్రి ఆమోదానికి ప్రతిపాదనలు పంపిన గనుల శాఖ. త్వరలో ఆమోదం, ఆ వెంటనే వేలం. 50 ఏళ్లకు మైనింగ్ లీజ్. సూర్యాపేట జిల్లాలో 19 కోట్ల టన్నుల నిక్షేపాలు ముఖ్యమంత్రి ఆమోదానికి ప్రతిపాదనలు పంపిన గనుల శాఖ. అంటే ఈ సున్నపురాయి గురించి 19 కోట్ల టన్నుల ఈ నిక్షేపాలకు ముఖ్యమంత్రికి ఆమోదాలు పంపిన గనుల శాఖ వాళ్ళు. కాబట్టి దీనికి త్వరలో ఆమోదం, వెంటనే వేలం. 50 ఏళ్లకు పైగా మైనింగ్ లీజ్ ఇస్తారంట. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు 442 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని గుర్తించి వీటిలో దాదాపు 19.4 కోట్ల టన్నుల సున్నపురాయి భారీ నిక్షేపాలు ఉన్నాయి. గనుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సుదీర్ఘంగా సమీక్షించి ఆ సమావేశం తర్వాత అధికారులు సున్నపురాయిని గనుల వేలం ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అసెంబ్లీ సమావేశం కారణంగా కాస్త ఆలస్యమైంది. కాబట్టి వెంటనే ఎంబడే ఈ తొలిసారి సున్నపురాయి గురించి వేలము 50 సంవత్సరాలకు లీజు ఇస్తారని ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పడం. తర్వాత దీన్ని వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు గనుల శాఖ సన్నిద్ధం అవుతుంది. అంటే నిన్న మొన్న అసెంబ్లీ ఉన్నది కాబట్టి తొందరలోనే గనుల శాఖ సన్నద్ధం అవుతుంది. రాష్ట్రంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలకు వేలం నిర్వహించడం ఇది మొదటిసారి అంట తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. కాబట్టి దీని విషయంలో వేలం చూడాలి. ఎంతవరకు గవర్నమెంట్కు ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు, ఏ విధంగా పడతారు, ఎవరు తీసుకుంటాడు. 50 సంవత్సరాల లీజుకు వెయిట్ చేయాలి మనం. తర్వాత వేలంతో అధిక ఆదాయం. గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేస్తే వారికే మైనింగ్ లీజులో ప్రాధాన్యం ఉండేది. గతంలో ఎవరు లీజుకు మైనింగ్లో మొదట దరఖాస్తు చేస్తే వాళ్ళకే మైనింగ్ లీజులో ప్రాధాన్యం ఉండేది. కాబట్టి ఇప్పుడు వేలము ప్రక్రియ ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుంది. అంటే ఈరోజు ఎవరు ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఆదాయం వస్తుందో, ఈరోజు అందరు కలిసి ఒకరికొకరు కాంపిటీషన్లో డీడీ రూపంలో గవర్నమెంట్కి ఏమవుతుందంటే ఆదాయం వచ్చేలా ప్రక్రియలు చేపట్టి టెండర్లు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో బీడులో ఎక్కువ మొత్తం కోటు చేసే వారికే మైనింగ్ లీజు దక్కుతుంది. అంటే ఇప్పుడు నలుగురు వచ్చినప్పుడు ఇది డీడీ రూపకంగా ఎవరు ఎక్కువైతే బీడ్ చేసి ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళకే మైనింగ్ చెల్లబడుతుంది. గవర్నమెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. ఈ ఆప్షన్స్ మొత్తం ఏంటంటే ఈ మైనింగ్ లీజు దక్కుతుంది. సున్నపురాయి గనుల్ని 50 ఏళ్ల వ్యవధికి లీజుకు ఇవ్వనున్నారు. ఈ డీడీ రూపంగా ఒక రేటు నిర్ణయించి ఇది 50 సంవత్సరాల వరకు లీజు ఇస్తారంట.